చేతికి బ్రహ్మాస్త్రం వచ్చింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చినా నచ్చకపోయినా ఇన్నాళ్లు ఓటు వేసేవాళ్లు ఇకపై బాధపడుతూ ఓటు వేయాల్సిన అవసరం ఓటర్లకు లేదు. నచ్చినా ఓటు వేయవచ్చు, నచ్చలేదంటూ కూడా ఓటు వేయొచ్చు. ఓటమి ఎరగని మహానేతలపై నోటా ఓట్ ప్రభావం చూపింది. తాజాగా ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో జరిగిన ఎన్నికల్లో భారీగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఇందులో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవగా తర్వాతి 2 స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, చివరి స్థానంలో ఢిల్లీ ఉంది. మధ్యప్రదేశ్లోని ట్రైబల్ ఏరియా పన్సిమల్లో బీజేపీ అభ్యర్థి 77,919 ఓట్లతో గెలుపు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి 70,537 ఓట్లతో ఓటమి పొందారు. ఇందులో నోటా ఓట్లుగా పోలైనవి 9,288. అంతేకాదు, విదిశా నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తిరస్కరిస్తూ దాదాపు 4,112 నోటా ఓట్లు పోలయ్యాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రమైన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎక్కువగా నోటా ఓట్లు పోల్ కావడం సంచలనం సృష్టించింది. ఛత్తీస్గఢ్ రాజ్నాథ్ గావ్ నుంచి పోటీ చేసిన సీఎం రమణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ 2,042 ఓట్లు పోలయ్యాయి. మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి రికార్డు స్థాయిలో 46,000 ఓట్లతో గెలుపు సాధించిన ఆయనకు 7,115 తిరస్కరణగా ఓట్లు పోలయ్యాయి. ఇక రాజస్థాన్ జల్రాపాటన్ నుంచి పోటీ చేసిన వసుంధర రాజే సింధియాను ఓటర్లు తిరస్కరిస్తూ 3,729 ఓట్లు వేశారు. ఎంతో మంది చదువుకున్న వాళ్లున్న దేశ రాజధాని ఢిల్లీలో నోటా ఓట్లు పోలయ్యాయి. ఎక్కువగా గోలఖ్పూర్లో 1,338 తిరస్కరణ ఓట్లు పోలయ్యాయి. సుల్తాన్పూర్ మజ్రాలో 1,232, రాజారీ గార్డెన్లో 1,199 నోటా ఓట్లు పోల్ కాగా తక్కువగా హరినగర్లో 919 ఓట్లు పోలయ్యాయి. అంతేకాదు, అరవింద్ కేజ్రీవాల్, శీలా దీక్షిత్ కు వ్యతిరేకంగా 460 నోటా ఓట్లు పోలయ్యాయి. ఇటు 4 రాష్ట్రాల్లో అతి తక్కువగా ఢిల్లీలో 1% తిరస్కరణ ఓటింగ్ జరిగింది. మధ్యప్రదేశ్లో ఎక్కువగా 3%, ఛత్తీస్గఢ్ 2%, రాజస్థాన్లో 2%గా నోటా ఓటింగ్ జరిగింది. మొత్తానికి నోటా ఓట్లతో ప్రజాప్రతినిధులకు ఓటర్లు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఎవరికి పడితే వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తే ఫలితం అనుభవించక తప్పదని నిరూపించారు.